హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ ఆస్పిరెంట్ ఛానల్. గత 2018 గ్రూప్ 4 నోటిఫికేషన్లో జిల్లాల వారికి అయితే జేఆర్ఎల్, అలాగే మనకి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క కేటగిరీ బీసీ కానీ, ఎస్సీ, ఎస్టీ, అలాగే ఓపెన్ జనరల్లో కానీ ఏ విధంగా అయితే మనకి జేఆర్ఎల్ ఉందో చూద్దాం. సో ముందుగా డిస్టిక్లో ఏ విధంగా జేఆర్ఎల్ ఉంది, అలాగే డిస్టిక్లో నుంచి సబ్ కేటగిరీస్ అంటే కేటగిరీ జేఆర్ఎల్ ఏ విధంగా ఉంది ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం. సో దీనికి సంబంధించిన మనకి పీడిఎఫ్ కావాలంటే మాత్రం టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంటుంది. అది డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ రూపంలో కానీ పిన్ అయితే చేస్తాను. అక్కడికి వెళ్ళి జాయిన్ అంటే కానీ. సో అక్కడ మీకు ప్రతి ఒక్క డిస్టిక్ అంటే 10 జిల్లాలకు సంబంధించిన డిస్టిక్ వైజ్ జేఆర్ఎల్, అలాగే ప్రతి ఒక్క జిల్లాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, అలాగే ఓపెన్ ప్లస్ ఫీమేల్, సో వీటికి సంబంధించిన కంప్లీట్ జేఆర్ఎల్ అయితే టెలిగ్రామ్లో అయితే పెట్టాం కాబట్టి ప్రతి ఒక్కరైతే జాయిన్ అయితే కానీ. సో ఇంత మంచి సమాచారం ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ముందు ఇక్కడ చూడొచ్చు. సో మీకు ఖమ్మం ఎందుకంటే హైలైట్ ఏం చేసిన అంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఇలా డిస్టిక్ వైజ్ ఉంటాయి. ఓపెనింగ్ అయిన పీడిఎఫ్ ఇట్లా డిస్టిక్ వైజ్ ఉంటాయి. అలాగే డిస్టిక్ ఓపెన్ చేసి ఈ విధంగా అయితే మనకైతే కేటగిరీ వైజ్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మనకి. సో ఖమ్మం సంబంధించింది జిఆర్ఎల్, కరీంనగర్, మెదక్ 10 జిల్లా అంటే 2018 కాబట్టి 10 జిల్లాలకు సంబంధించిన మనకైతే జిఆర్ఎల్ అయితే ఇచ్చాను. సో వెళ్ళి అయితే టెలిగ్రామ్ అయితే జాయిన్ అయితే కండి. సో ఇక్కడ చూడొచ్చు నాన్ టీఎస్ కూడా ఉంది. సో అంటే ఎవరైతే నాన్ లోకల్ ఉన్నో వాళ్ళకి సంబంధించిన జిఆర్ఎల్ కూడా ఉంది. సో చూడొచ్చు ఇక్కడ మీరు. సో కేటగిరీ వైజ్ కూడా ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది ఫేక్ అయితే కాదు, లాస్ట్ ఇది. సో ఇటు క్రెడిట్ హోల్డ్ అంటే లాస్ట్ 4 years బ్యాక్ అయితే వీడియో అయితే చేసిండు. సో ఆ ఛానల్ నుంచి అయితే నేనైతే కలెక్ట్ అయితే చేసిన ఈ పీడిఎఫ్. సో ముందు అయితే అన్నకైతే థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు టెలిగ్రామ్లో హైదరాబాద్ క్యాస్ట్ వైజ్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ క్యాస్ట్ వైజ్ అయితే లింక్ అయితే ఇచ్చాను. అక్కడికి వెళ్ళి జాయిన్ అయితే కండి. సో మరి పీడిఎఫ్ ఏ విధంగా కూడా చూపిస్తాను. ఇట్లా హైదరాబాద్ డిస్టిక్ ప్రతి ఒక్క డిస్టిక్స్ అయితే జేఆర్ఎల్ సంబంధించి ఉంది. ఇటు చూడండి 2019 మనం 2018లో అయితే మన గ్రూప్ 4 అయితే పెట్టారు ఎగ్జామ్. 19లో వచ్చేసరికి రిజల్ట్ ఇచ్చారు. సో మనకి డిస్టిక్ ఓపెనింగ్ హైదరాబాద్ సంబంధించింది బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, అలాగే జనరల్ ఫీమేల్, అలాగే మనకి ఎస్సీ, ఎస్టీ ప్రతి ఒక్కరిది అయితే ఉన్నది. ప్రతి ఒక్క డిస్టిక్ సంబంధించిన జిఆర్ఎల్, కేటగిరీకి సంబంధించిన జిఆర్ఎల్ ఉంది. ప్రతి ఒక్కరైతే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో మనకి పీడిఎఫ్ ఏ విధంగా ఉంటుంది అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడైతే నేనైతే నల్గొండ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. సో నల్గొండ వచ్చేసరికి నల్గొండ ర్యాంక్ 1 అంటే నల్గొండ డిస్టిక్ ర్యాంక్ 1. టోటల్ మనకి 10 జిల్లాలు చూస్తే మాత్రం 5th ర్యాంక్. ఇక్కడ చూడొచ్చు మనకి జిఆర్ఎల్ ర్యాంక్ వచ్చేసరికి 5th, నల్గొండ డిస్టిక్లో వచ్చేసరికి 1st ర్యాంకు, అలాగే నల్గొండ డిస్టిక్ 2nd ర్యాంకు, జిఆర్ఎల్లో 6th ర్యాంకు. సో ఈ విధంగా చూసుకుంటే నల్గొండ డిస్టిక్లో 10th ర్యాంకు, జిఆర్ఎల్ 26 ర్యాంకు. జిఆర్ఎల్ అంటే మొత్తం 10 జిల్లాలతో కూడి ఉంది. ఇది 2018 కాబట్టి 10 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి మనకైతే 33 జిల్లాలు అయితే ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరికి అప్పటికి ఇప్పుడైతే కట్ ఆఫ్ అయితే కొంచెం అయితే డిఫరెంట్ ఉంటుంది. సో నా దృష్టిలో వచ్చేసరికి 180 ఓపెన్ సేఫ్, 175 బీసీ, అంటే బీసీ వచ్చేసరికి 170 to 175 మధ్య ఉంటుంది. సో మనకి ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీలు ఉన్నారో వాళ్ళు 165+ అయితే హోప్స్ అయితే ఉంటాయండి. సో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ రీజన్లో అయితే 155 to 160 అయితే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో ఇది జస్ట్ నా ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. సో ఆల్రెడీ కట్ ఆఫ్ సంబంధించిన ప్రీవియస్ వీడియోలు చూసిన వీలైతే ఒకసారి అయితే చెక్ అయితే చేయండి. ఇదండి మనం జస్ట్ నల్గొండలు చూపిస్తున్నాను. ఇది నల్గొండలు వచ్చేసరికి సపోజ్ ఒక మీకు 180 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. ఎగ్జాంపుల్ చూపిస్తున్నాండి. సో 180 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. నల్గొండ వచ్చేసరికి 180 మార్క్స్ వచ్చి ఒక 268 దగ్గర అయితే 180 ఉంది. అంటే నల్గొండ డిస్టిక్లో ఆయనకు వచ్చిన ర్యాంకు 267. మరి జిఆర్ఎల్ ఆయన ర్యాంక్ వచ్చేసరికి 1156. సో ఇది ఆయన జిఆర్ఎల్లో వచ్చేసరికి. సో నెక్స్ట్ ఇప్పుడు మీకు ఒకరు మార్క్స్ 170 అనుకుందాం. సో ప్రజెంట్ అయితే ఈ లిస్ట్లో వచ్చేసరికి ఓన్లీ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వేరో సో వాళ్ళ వైపుకే మార్క్స్ ఉన్నాయి ఓపెన్లో వచ్చేసరికి. సో నెక్స్ట్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ అయిపోయింది కదా, ఇప్పుడు కేటగిరీ వైజ్ అయితే ఓపెన్ అయితే చేసి అయితే చూపిస్తాను. ఇది జస్ట్ నల్గొండ అని గుర్తుపెట్టుకోండి. ఇది నల్గొండది, ఇది నల్గొండ సంబంధించిన జిఆర్ఎల్ ఓన్లీ నల్గొండది. ఓన్లీ నల్గొండలో అభ్యర్థులు మాత్రం ఉంటారు. సో నల్గొండలో వచ్చిన ర్యాంకు జిఆర్ఎల్లో వాళ్ళ ర్యాంక్ ఏ విధంగా ఉందనేది మాత్రమే ఇందులో ఉంది. ఇప్పుడు కేటగిరీ వైజ్ అయితే మీకు అయితే ఓపెన్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను ఎస్టీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఎస్టీకి సంబంధించిన అయితే ఓపెన్ చేస్తాను. హైదరాబాద్ ఎస్టీ రీజియన్ అయితే మార్క్స్ అయితే ఓపెన్ చేస్తాను. చూడొచ్చు మీరు హైదరాబాద్ సంబంధించింది ఇది. హైదరాబాద్ సంబంధించి వచ్చేసరికి 180 మార్క్స్ అనుకుందాం. 180 మార్క్స్ వచ్చేసరికి డిస్టిక్ ర్యాంక్ వచ్చేసరికి 33, జనరల్ ర్యాంక్ వచ్చేసరికి అంటే మొత్తం జిఆర్ఎల్ ర్యాంక్ వచ్చేసరికి 1158. సో ఇది చూసుకోవచ్చు. సో మరి ఫస్ట్ ర్యాంక్ ఏదంటారు? సో నాకు తెలిసి ఎస్టీలో సంబంధించింది 33rd ర్యాంక్ అయింది. సో మరి ఫస్ట్ ర్యాంకు ఒక బీసీలలో ఉండొచ్చు, ఎస్సీలలో ఉండొచ్చు, లేకపోతే ఓపెన్లో ఉండొచ్చు. ఇది ఎస్టీ కేటగిరీలో హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో 30 ర్యాంక్ వచ్చింది.
ఇది ఇది ఉమ్మడి 10 జిల్లాలు ఉన్నప్పుడు అండి, ఇది గుర్తుపెట్టుకోండి. 2018 సంబంధించింది. ప్రజెంట్ రేపు మాపు జిఆర్ఎల్ వస్తుందంటారు. వెయిట్ చేద్దాం అది ఏ విధంగా ఉంటుందో కూడా. ఇక్కడ మీరు చూడొచ్చు. సపోజ్ 150 మార్క్స్ ఉందనుకోండి. ప్రజెంట్ అయితే అందరూ 150, 155 కట్ ఆఫ్ ఉంటారు కాబట్టి సో 155 చూద్దాం కరెక్ట్గా. హైదరాబాద్ రీజియన్ వచ్చేసరికి మనకైతే 296 అయితే ర్యాంక్ అవుతుంది. అది ఓన్లీ హైదరాబాద్ డిస్టిక్లో మాత్రమే. సో మాకు జిఆర్ఎల్లో చూస్తే మాత్రం 9433 ఉంది ఇక్కడ చూడవచ్చు. సో మ్యాక్సిమం కూడా సేమ్ లాస్ట్ ఇయర్లోనే కట్ ఆఫ్ ఉంటుంది. ఒక ప్లస్ ఆర్ ప్లస్ ఒక -5 అయితే తగ్గుతాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 185 180 అట్లుంది కాబట్టి ఈసారి 175 నుంచి అయితే ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుంది. హైదరాబాద్ రీజియన్ అయితే 160 లోపే ఉంటుంది కట్ ఆఫ్. ఇది నెక్స్ట్ బీసీ వాళ్ళు చూద్దాం. బీసీబీ చూద్దాం హైదరాబాద్. సో బీసీబీ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి 16th ర్యాంక్ నుంచి స్టార్ట్ అయింది హైదరాబాద్ రీజియన్లో. జిఆర్ఎల్ వచ్చి 559 ర్యాంక్. సో మీకైతే పీడిఎఫ్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. పీడిఎఫ్ అయితే కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను. మీరైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ అర్థమైతేనే సో మీరు పీడిఎఫ్ చూసుకుంటారు. ఎందుకంటే మీరు చాలామంది పీడిఎఫ్ తెలియకుండా ఓపెన్ చేసి మా డిస్ట్రిక్ట్స్ కాదు మా కేటగిరీ కాకుండా ఓపెన్ చేస్తారు కాబట్టి ఫస్ట్ డిస్ట్రిక్ట్ చూడండి. డిస్ట్రిక్ట్ తర్వాత మీకు కేటగిరీ చూడండి. అప్పుడు మీకు వచ్చిన మార్క్స్ ఒకసారి టాలీ చేసుకోండి. సో ప్రెజెంట్ ఎంత ఉన్నాయి, సో మనకి ఇంతకుముందు గ్రూప్ 4 నోటిఫికేషన్ ఏ విధంగా ఉంది దానికైతే ఒకసారి టాలీ అయితే చేసుకోండి. సో మీకైతే కన్ఫామ్గా అయితే మీకు తెలిసిపోతుంది జాబ్ వస్తుంది రాదు. సో జిఆర్ఎల్ కూడా వస్తుంది రేపు మాపు. సో 100% మీరు వెయిట్ చేయండి. సో అఫీషియల్ జిఆర్ఎల్ వచ్చేంత వరకు ఇది జస్ట్ మీకు అయితే లాస్ట్ ఇయర్ కాబట్టి జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే, జస్ట్ ఒక వెరిఫికేషన్ చేసుకోవడం టాలీ చేసుకోవడం మాత్రమే లాస్ట్ ఇయర్ జిఆర్ఎల్ అయితే మీకైతే యూజ్ అవుతుంది. సో చాలామంది జిఆర్ఎల్ అని మీరు ఒక 2.7 lakh జిఆర్ఎల్ పెడుతున్నారు. సో అది ఓన్లీ మొత్తం 10 జిల్లాలకు సంబంధించింది. ఇది ఓన్లీ మనకి డిస్టిక్ సంబంధించిన జిఆర్ఎల్. అందులోనే మనకి కేటగిరీ వైజ్ జిఆర్ఎల్ కూడా తీసారు. సో ఇదండి వీడియో. మళ్ళొకసారి అయితే చెప్తున్నాను చూడండి. ఇది 2018 సంబంధించింది. 2019 రిలీజ్ అయింది. గ్రూప్ 4 సంబంధించింది. డిస్టిక్ వైజ్ అయితే మనకైతే ఇక్కడైతే జిఆర్ఎల్ ఉంది. ఇది కట్ ఆఫ్ కాదండి జిఆర్ఎల్, డిస్టిక్ వైజ్ జిఆర్ఎల్. అలా డిస్టిక్లో ఉన్న వివిధ కేటగిరీలకు సంబంధించింది. ఓపెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించింది జిఆర్ఎల్ ఇక్కడ చూసుకోవచ్చు. కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది మీకు. సో ఒకసారి కంపేర్ చేసుకొని 100% అయితే యూస్ఫుల్ అయ్యే పీడిఎఫ్ ఉంటుంది. ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్లో అయితే పిన్ అయితే చేస్తాను. సో ఒకరికి అయితే టెలిగ్రామ్ అయితే జాయిన్ అయ్యండి. టెలిగ్రామ్లో అయితే మేము పెడతాను. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మనకి కమ్యూనిటీ పోస్ట్ కూడా చాలా సబ్జెక్ట్ సంబంధించిన పోస్ట్ అయితే పెడుతున్నాను. అక్కడ వెళ్ళైతే ఒకసారి అయితే చెక్ చేయండి. షార్ట్ సంబంధించిన కూడా చాలా వీడియోస్ అయితే చేశారు సబ్జెక్ట్ సంబంధించింది. సో గ్రూప్ 2 సో ప్రతి ఒక్కరు అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి. జై హింద్ అండ్ గుడ్ బై. సో ఈ విధంగా అయితే లింక్స్ అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.